వ్లాగ్ ఇస్ రియలీ స్పెషల్. ఎందుకు అంటే అందరూ అడుగుతున్న చికెన్ ఫ్రై రెసిపీ. ఒక కొత్త కూరను ఉండబోతున్నా గైస్. అదేంటి అంటే మ్యాంగో చికెన్. ఇది ఎప్పుడు పెట్టారు? ఎన్ని కేజీలకి ఎన్ని ఉల్లిపాయలు నాకు అస్సలు తెలీదు. మరి ఎందుకురా నీకు? వచ్చాడండి. ఓరే నిదుంప దగ్గర నువ్వా? పసుపు చందనం అది కూడా ఇయ్యాలా? మెత్తని ముక్కలే ఎక్కువ. దాన్ని మూత పెడితే ఫ్రెండ్స్ అందరూ తినాలి అని అనుకుంటుంది. ప్యారల్ గా నేను మ్యాంగో చికెన్ కూడా స్టార్ట్ చేశాను. కుండలో చేస్తున్నా గైస్. తర్వాత వాటర్ వేసుకుంటే మన గ్రేవీ అయిపోయింది గాయ్స్. నిజం చెప్పరా మరి అంత ఓవర్ యాక్షన్ చేయకరా. చికెన్ లివర్ ఫ్రై, ఇది మ్యాంగో చికెన్ ఫ్రై. ఎలా ఉంది? హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మనకున్న సీజన్స్ అన్నిట్లో నా లీస్ట్ ఫేవరెట్ సీజన్ ఈ సమ్మర్ సీజన్ అండి. ఎందుకంటే మనందరికీ హాలిడేస్ ఎక్కువ దొరికినా మనం ఎక్కువ ట్రావెల్ చేస్తాం కదా. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను కదా. సో ఈ ట్రావెలింగ్ వల్ల నాకు వాటర్ చేంజెస్, వెదర్ చేంజెస్, వీటి వల్ల జుట్టంతా ఎండిపోయి డ్రై అయిపోయి చిక్కులు పడిపోయి చిరాకు తెప్పిస్తుంది. కానీ ఈ సమ్మర్లో నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను వీబ్లంట్ వాళ్ళ ఇంటెన్స్ మాయిశ్చరైజ్ హెయిర్ కేర్ రేంజ్. సో ఈ రేంజ్ లో మనకి షాంపూ, కండిషనర్, ఇంకా హెయిర్ సిరమ్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ రేంజ్ మనకి చాలా ఈజీ టు యూజ్ అండ్ ఆల్సో వెరీ తక్కువ టైంలోనే మనకి గుడ్ రిజల్ట్స్ కూడా తెలుస్తాయండి. ఇందులో మనకి జోజోబో ఆయిల్ ఇంకా వైటమిన్ ఈ ఉండడం వల్ల మనకి డీప్లీ నరిష్ చేస్తుంది అండ్ ఆల్సో షైన్ కూడా ఇస్తుందండి. వైటమిన్ ఈ స్కాల్ప్ వరకు వెళ్ళి హెయిర్ని స్ట్రాంగ్గా, స్మూత్గా అయ్యేలాగా చేస్తుంది. సో నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి రిజల్ట్స్ నాకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను మీకు కోమ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఒకప్పుడు డ్రైగా, డ్యామేజ్డ్గా ఉండే నా హెయిర్ ఎంత స్మూత్గా, షైన్గా అయిందో చూడండి. మీకు కూడా ఇలా షైనీ, నరిష్డ్ హెయిర్ కావాలనుకుంటే వీబ్లంట్ వాళ్ళ ఇంటెన్స్ మాయిశ్చరైజర్ హెయిర్ కేర్ రేంజ్ని మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యూ కెన్ గో బై దిస్ ప్రోడక్ట్స్ అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ వీబ్లంట్ వాళ్ళ ఇంటెన్స్ మాయిశ్చరైజర్ హెయిర్ కేర్ రేంజ్ మీకు ఆల్సో అవైలబుల్ ఆన్ నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. వీబ్లంట్ వాళ్ళు ఒక అకాడమీని కూడా నడుపుతున్నారండి. అదే వీబ్లంట్ షైన్ అకాడమీ విత్ సంబా ఫౌండేషన్. సో మీరు వీళ్ళ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్న ప్రతిసారి ఒక ఉమెన్కి లింక్ చేసి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కి యూజ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 10,000 ఉమెన్ కి పైగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాంటి కాజ్ లో నేను ఉండాలనుకుంటున్నాను. సో మీరు ఉండాలనుకుంటే వీళ్ళ ప్రోడక్ట్స్ ని ఖచ్చితంగా బై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ సురేఖ సుప్రీత ఆఫీషియల్. సో ఈ నందుగాడు యాక్చువల్లీ వ్లాగ్ తీస్తా అన్నాడు, కాకపోతే వాడు ఎటో వెళ్ళిపోయాడు. దిస్ వ్లాగ్ ఇస్ రియలీ స్పెషల్. ఎందుకు అంటే ఫస్ట్ నన్ను అందరూ అడుగుతున్న చికెన్ ఫ్రై రెసిపీ. సెకండ్, ఫస్ట్ టైం ఒక కొత్త కూరను ఉండబోతున్నా గైస్. అదేంటి అంటే మ్యాంగో చికెన్. ఇది ఎప్పుడు పెట్టారు? మామిడికాయ చికెన్ అని నాకు తినాలనిపించి కొన్ని రెసిపీస్ చూశాను. నా స్టైల్లో నేను వండుదామని ఫిక్స్ అయ్యా. థర్డ్ వన్, నా వ్లాగ్స్ మీరు ఫాలో అవుతా ఉంటే మీకు రమణ తెలుసు. హీస్ అవర్ మేనేజర్, కజిన్, మోర్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ రమణ బర్త్డే ఈరోజు. సో ఈ మూడు కలిపి మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బై ఫస్ట్ ద మోస్ట్ అవైటెడ్ రెసిపీ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్, చికెన్ ఫ్రై. ఓకే, పదండి చూద్దాం. నాకు ఏమనుకోకండి, ఎన్ని కేజీలకి ఎన్ని ఉల్లిపాయలు నాకు అస్సలు తెలీదు. మరి ఎందుకురా నీకు? కొన్ని 1 కేజీకి 4 ఉల్లిపాయలు అనుకుందాం. దీంట్లో కొంచెం ఫ్రైకి ఉన్నాయి, కర్రీకి ఉన్నాయి. ఇది మిక్సీ పడతాం అనమాట. చిల్లీస్ అండ్ ఆనియన్ పేస్ట్ కలిపి మిక్సీ. ఇవి ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు. మా ఇంట్లో అందరూ కారాలు తింటారు కాబట్టి అలా. మీకు కొంచెం కారం తక్కువ తింటే ఒక 2-3 చిల్లీలు తక్కువ వేసుకోండి. ఇవి 4 ఆనియన్స్ అండ్ 5 చిల్లీస్ ఇట్లా చీల్చుకొని కట్ చేసుకున్నారు. సో దీంట్లో కొంచెం మనం ఫ్రైకి ఒక 2 ఆనియన్స్ పేస్ట్ అండ్ 2 ఆనియన్స్ చిన్న ముక్కలు వాడబోతున్నాం. అండ్ మా జ్యోతి చికెన్ కడుగుతుంది మా కృష్ణ గాడికి. అండ్
ఇది మనం వాడబోయే చికెన్. అండ్ లివర్ ఫ్రై కూడా కావాలంట మా అమ్మకి. లివర్ ఫ్రై కూడా చేస్తున్నాం. మీరు తిప్పినా పర్లేదులే కానీ నాన్ స్టిక్ ప్యాన్లోనే వండుతున్నాను. ఈ ఒక్కసారి వదిలేండి, నెక్స్ట్ టైం నుంచి వాడను. మొదటిగా చికెన్ లివర్లో మనం ఇప్పుడు నిండా మునిగే వరకు నీళ్ళు వేసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. నాకు నిజంగా టీ స్పూన్స్ వైజ్ ఆయిల్ చెప్పడం రాదు గైస్, బట్ వచ్చాడండి. ఓరే నిదుంప దగ్గర నువ్వా? సో ఉల్లిపాయలు సరిపోక ఇంకా 3 ఉల్లిపాయలకి వస్తున్నాయి. ఉల్లిపాయలు ఎలా కోయాలి? నిజంగా నేను చాలా సన్నగా కోస్తాను. అలా కోయాలంట. నువ్వు మా ఇంటికి తినడానికి వ్లాగుల్లో కనిపించడానికి ఫేమ్ కోసం వస్తున్నావు కదా. నీ బ్యాక్ ఎండ్ వర్క్ ఎవరు చేస్తున్నాడు? కోసావులే కాకరకాయ. బ్యాక్ ఎండ్ వర్క్ అంట ఉల్లిపాయలు కోసం ఇచ్చేదానికి. సో ఇవి కొంచెం గోల్డెన్ ఇది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు బ్రౌన్ అవుతున్న టైంలో కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తా. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేయలేదు కదా. ఇప్పుడు కొంచెం టర్మరిక్, పసుపు, చందనం అది కూడా వేయాలా? మొహం పగిలిపోద్ది. మొత్తం ఫ్రై అవ్వక ముందే వేసుకోండి గైస్, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుంది. ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం హైలో పెట్టి. నేను ఎక్కువ ఆనియన్స్ ఎందుకు తీసుకుంటానంటే నేను దాన్ని దగ్గరకు వచ్చేసే వరకు ఫ్రై చేస్తాను బాగా. ఇప్పుడు సగం మంది సగంలో వేసేస్తారు కదా, నేను అట్లా చేయను, బాగా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేస్తా. సో మా ఇంట్లో అందరూ రైస్ ఎంత తింటారో కూర కూడా అంత తింటారు కాబట్టి గ్రేవీ ఎక్కువ తింటారు. సో ఇది ప్రాపర్ చికెన్ ఫ్రై అనేది ఇగురు అన్నం బెటర్. ఇంకా లివర్ ఫ్రై కూడా చేసేసుకున్నా సేమ్ ఇందాక క్వాంటిటీ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఆనియన్స్ గినియన్స్ ఏం అవసరం లేదు. ఇట్స్ వెరీ చిటికలో అయిపోయే లివర్ ఫ్రై మా అమ్మ రెసిపీ, నాది కాదు. చికెన్ ఫ్రై మాత్రం నాది. తిని ఎలా ఉందో చెప్పండి కింద, ఓకేనా? మిరియాల రసంతో తింటే ఉంటది గాయ్స్. సో మనం ఉడకపెట్టుకున్న లివర్ ని దీనిలో వేసుకోవాలి గాయ్స్. ఆ నీళ్లు పరుపట్టుకుని కూడా వేసుకోకండి. అవి వేసుకుంటే అగైన్ ద స్మెల్ ఇస్ లైక్ నైస్. సో ఈ ఫ్రెష్ చికెన్ ని మనం కేజీ చికెన్ అనుకోండి గాయ్స్. అంత దాంట్లో పట్టేస్తుందా? కర్రీ ఇప్పుడు చేయాలి కదా. మెత్తని ముక్కలు ఎక్కువ కొండి పెట్టేది ఎక్కువ అంటే మళ్ళీ రిక్వైర్డ్ హై. తోల తీరిపోయింది. ఇది మనం మ్యాంగో చికెన్ చేసుకుందాం గాయ్స్. వై నాట్? సరిపోదు, విశాలంగా లేదు దానిలో. సో ఇది హైలో పెట్టుకుని కలుపుకోవాలి గాయ్స్. సో ఫస్ట్ దీనిలో ఉన్న మసాలాలన్నీ పట్టించి, మసాలాలు అంటే అది అల్లం వెల్లుల్లి అన్ని బాగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేద్దాము. దాని మీద మూత పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ వస్తుంది. ఇప్పుడే వాటర్ వచ్చేసి తొందరగా ఫ్రై అవుతుంది. సో దీంట్లో ఇది లివర్ ఫ్రై కదా, లివర్ ఫ్రై లో ఇప్పుడు మనం మసాలా చేసుకుందాం గాయ్స్. 1 స్పూన్ కారం అండ్ గరం మసాలా 1/2 టీ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు అరే కొరియాండర్ కట్ చేయాలి. కరివేపాకు ఇలా పైన వేసుకొని కలిపేస్తే
ఒక 2 minutes దాన్ని టాస్ కలిపితే అయిపోతుంది ఇంకా. అయిపోయింది లివర్ ఫ్రై. కొరియాండర్ కొయ్యని చెప్పా. లివర్ ఫ్రై అయితే కరగదా సక్సెస్ఫుల్. ఇది? వాటర్ మూత పెట్టిన వెంటనే బయటకు వచ్చాయి కదా. సో ఇప్పుడే మనం కారం, ఉప్పు వేసేసారు, సారీ, కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జింజర్ జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా, కారం అన్ని ఇప్పుడే వేసేసుకుంటాం. దీంట్లో పెరిగేసుకోము, కాకపోతే ఇది మ్యారినేట్ చేసిన చికెన్ కాదు, ఫ్రెష్ చికెన్ కాబట్టి ఆ స్మెల్ ఉంటుంది కాబట్టి ఒక 2 spoons పెరిగేసుకుంటే ఆ నాన్ వెజ్ స్మెల్ ఉండదు. సో నేను 3 spoons కారం వేసుకున్నాను, ఒక teaspoon గరం మసాలా, కేజీ చికెన్ కి ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్. సో ఇందాక దీనిలో ఇది వేయలేదు కాబట్టి కొంచెం అది వేస్తాను, దీనిలో కూడా వేసేస్తాను. సో గైస్, సుప్రీతన్ కిచెన్ లోకి ఎందుకు ఆంటీ అలౌ చేయరు అని అంటే రీజన్ నేను చెప్తాను. చూసారు కదా, బట్ నేను వండే వంటలు బాగుంటాయా బాగోవా? బాగుంది. దొబ్బి తింటాడు. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లోనే ద బెస్ట్ షెఫ్ ఈమెనే. నమ్మద్రా నేను ఎదో చేస్తున్నట్రా. అంటే సో ఇది బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు కింద మీద పైన కింద మీద కలిపేసుకొని మూత పెట్టేయాలి. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక అమేజింగ్ చిట్కా చెప్తా. ఇంత కొత్తిమీర తీసుకొని ఇలా ఇప్పుడే వేసి దాన్ని మూత పెడితే సో గైస్, వన్ గుడ్ థింగ్ అబౌట్ సుప్రీత ఇస్ ఎప్పుడు కూడా కుక్ చేసినప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ తినాలి అని అనుకుంటుంది. సో ప్యారల్ గా నేను మ్యాంగో చికెన్ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుండలో చేసిన గైస్. ఈ మధ్య నాకు కుండలో వండే ఒబ్సెషన్ చాలా వచ్చింది. టేస్ట్ కర్రీ కూడా ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ అయితే కుండ పెట్టుకున్నా, 6 teaspoons ఆయిల్ వేసుకున్నాను కుండలో. సో ఇది అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేసేసుకున్నాం. చూసారా ఆయిల్ ఇట్లా బయటకు వస్తుంది, అది మూత పెడితేనే వస్తుంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ కి బాగా మసాలాతో దట్టించిన తర్వాత ఇంకా ఆయిల్ బయటకు వస్తుంది గైస్. దాన్ని మూత పెట్టేసి వదిలేస్తే అది అవుతా ఉంటుంది. ఇది ఇలా ఉడుకోవాలి, ఎందుకంటే కుండలో చికెన్ చాలాసేపు అవుతుంది. సో నూనె ఎంత మరిగితే అంత క్రేజీ వస్తుంది. కొయ్యలేదు నేనేమి, వేసేసుకుంటున్నా. మేము ఇంట్లో కారం తింటాం కాబట్టి అన్ని పచ్చిమిరకాయలు. చెప్పా కదా, ఆనియన్స్ ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నా, తర్వాత ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కుండలో టైం పడుతుంది, బట్ టేస్ట్ అలా ఉంటుంది. వీటితో ఇప్పుడు అసలు నేను చూడలేదు ఎంత పుల్లగా ఉన్నాయి. అరే అసలు దీన్ని కట్ చేసి చూడు, పుల్లగా ఉన్నాయి. డెఫినెట్ గా పుల్లగానే ఉంటుంది, లేదంటే కొంచెం చింతపండు వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు నూనె మొత్తం పైకి వచ్చేసింది కదా గైస్. దీంట్లో ఒక్క 2 spoons ఇది వేసుకుందాం ఇప్పుడు. సో ఇంట్లో చేసిన గడ్డ పెరుగు, ఇది టీస్పూన్తో 2 spoons వేసుకుంటాం. ఎందుకు అంటే పచ్చి వాసన రాకుండా ఉండడానికి కేవలం. అసలు జనరల్లీ చికెన్ ఫ్రైలో వేసుకోము,
మ్యారినేట్ చేసిన చికెన్ లో అయితే అసలు అవసరం లేదు, కాకపోతే ఫ్రెష్ చికెన్ కదా గైస్, సో అందుకు కొంచెం నీసు వాసన ఏమైనా వస్తే పోవడానికి అలా దీన్ని హైలో పెట్టి ఇప్పుడు చేస్తే అయిపోతుంది. ఇదిగోండి గైస్, నూనె చూసారా ఎలా పైకి వస్తుందో, అసలు ఇలా మంచిగా పైకి రావాలి, ఇది ఫ్రై అవ్వాలి. ఈ మధ్యలో కలుపుకుంటా ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది, ఎంత నాన్ స్టిక్ ప్యాన్ అయినా కాదు. సో ఒక పువ్వు, ఒక చెక్క, ఒక 4 మిరియాలు, పెప్పర్, 2 షాజీరా, ఇవి ఒక 2. మనం జనరలీ ఆయిల్ లో వేస్తాం కదా, బట్ ట్రస్ట్ మీ, ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఉడుకుతున్నప్పుడు వేయండి, క్రేజీ ఉంది. దీనికి నాకు మా అమ్మకు ఒక పెద్ద గొడవ అయింది ఒకసారి. మా అమ్మమ్మ లేదు ముందేస్తే ఏముంది తర్వాత వేస్తే ఏముందండి, దాని డిఫరెన్స్ మీరు చూడండి, తర్వాత నాకు చెప్పండి. సో ఇది వేసుకొని ఇదిగోండి కరెక్ట్గా ఇవి బ్రౌన్ వస్తున్నప్పుడే ఫ్రై చేసుకొని, అది హైలోనే ఉంది చూసారా, కానీ అయినా అడుగు పట్టదు. కుండలో అదే ప్రాబ్లం, చాలాసేపు పడుతుంది చికెన్ అవ్వడానికి. వదిలేస్తే ఫ్రై అయిపోతుంది అది. అంత చికెన్ కి ఫుల్ మామిడికే వేసేయచ్చు, అంత పుల్లగా లేదు కాబట్టి. ఇట్లా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో ఇది బాగా కలుపుకున్నాం కదా గాయ్స్, దాన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత వాటర్ వేసుకుంటే మన గ్రేవీ అయిపోయింది గాయ్స్. చికెన్ ఫ్రై కలర్ చూడేసాను ఇంత. నాకు యాక్చువల్లీ తినాలని ఉంది. ఉంటది నిజం చెప్పారా మరి, అంత ఓవర్ యాక్షన్ చేయకరా. ఆనెస్ట్ గా టేస్ట్ వన్ అదిరిపోయింది అసలు. సో గైస్ మీరు ట్రై చేసి చెప్పండి, కమెంట్ చేయండి నాకు ఎట్లా ఉందో. టేస్ట్ తెలుస్తుంది. నేను చెప్పా కదా అదొక లాంటి టేస్ట్ ఇస్తుంది. వైట్ పెప్పర్ వేయకుంటే ఇంకొక టేస్ట్, వైట్ పెప్పర్ వేస్తే ఇంకొక టేస్ట్. ప్రాపర్ ఫ్రై చేసిన. సో ఇది 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటా గైస్ దీంట్లో. ఈ మూత దాని మీద పెడుతున్నారు, వేసుకొని కలిపేసుకుంటే ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని హైలో బాగా మరగనిద్దాం. అది మీకు ఆఫ్టర్ దిస్ గైస్. సో ఇది ఇలా ఉడుకుతుంది మంచిగా. సో వాడికి ఐడియా వచ్చింది దీంట్లో నూరితే అయిపోద్ది కదా మళ్ళీ మిక్సీ ఎందుకు అని. సో దీనిలో వేసి నూరుతున్నాం. అవ్వట్లేదా? అవ్వట్లేదు కదా. అది అవదమ్మా. మా ఇంట్లో అది లేదు, ఈ ముష్టిగాడు ఇచ్చిన ఐడియా వల్ల అన్ని డబుల్ పనులు. సో గైస్ కూర అయిపోయింది. యాక్చువల్లీ గసగసాలు పౌడర్ వేస్తే బాగుంటుంది, కానీ నాకు గసగసాలు ఎలా పట్టాలో తెలియదు, మా ఎవరికి తెలియదు, మమ్మీ లేదు కాబట్టి అది ఫెయిల్ అయింది అనమాట. గసగసాలు ఎలా పట్టాలో తెలిస్తే వేసుకోండి గైస్. గసగసాలు జస్ట్ 1 స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట మా మ్యాంగో చికెన్ అయిపోయింది. టేస్ట్ అందరితో చెప్పిస్తా ఎట్లా ఉందో. అది గైస్ ఇంకా మూత పెట్టుకొని అందరు వచ్చేవారు వెయిట్ చేయాలి అంతే. సో గైస్ ఫైనల్లీ మా వంటలు అయితే అయిపోయినాయి. చికెన్ లివర్ ఫ్రై, ఇది మ్యాంగో చికెన్, ఇది చికెన్ ఫ్రై. సో గైస్ మా మదర్ వచ్చారు. సో గైస్ నాకు కాదు ఫస్ట్ మ్యాంగో చికెన్ వేసుకో తినవా, ట్రై చేయాలంటే నాకు క్యూరియస్ గా ఉంది. సో గాయ్స్ మా మదర్ వేసుకుంటున్నారు చికెన్, మ్యాంగో చికెన్, లివర్ ఫ్రై.
ఇదిగోండి హ్యాపీ బర్త్డే టు యూ. కొత్తది 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 అని చెప్పు. ఎలా ఉంది? మరి కొత్తగా అయితే ఏం లేదు, కరెక్ట్గా ఉన్నాయి అన్ని. బాగుందా? డిఫరెంట్ స్టైల్లో చేసిన మ్యాంగో చికెన్ హిట్ అయింది గాయ్స్. సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ నీ రూటు. ఈ రోజు డేట్ 8th April అండ్ టుమారో ఇస్ ఉగాది. గైస్ నందుకి 22,000 కావాలంట. పక్కెళ్ళి ఫస్ట్ ఉండి ఆ పక్కన ఉండదు. సో హాయ్ గైస్, నేను మీ నందు గోపాల్. ఎవడు అడిగాడు రా నిన్ను? అలా సీరియస్కుంటే కిటికీలు ఆగిపోతాయంట గైస్. కాకరకాయ కొరికేసుకుంటున్నాడు.